భారతదేశంలో ఎంతో మంది పిల్లలు చదువుల కోసం ఉద్యోగాల కోసం వేరే చోట్లకి వెళ్తుంటారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? వేరే చోట్లకి వెళ్ళిన వాళ్ళ అమ్మ చేతి వంట మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కావాలనుకుంటారు. నేను కూడా అంతే. మా అమ్మ ఉండి నా కోసం వంట చేసి పెడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది తెలుసా. కానీ ఎప్పుడు చూసినా ఫుడ్కి ఒక ప్రాబ్లం అయ్యేది. అప్పుడు తెలిసింది నాకు ఈ క్లౌడ్ కిచెన్స్ గురించి. మీరు మీ ఇంట్లోనే వండాలి కానీ నలుగురికి భోజనం పెట్టాలనుకుంటే గనక మీకు ఈ క్లౌడ్ కిచెన్ సరైంది. మీరు గనక ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అన్నిటి గురించి డీటెయిల్స్, ఎలా మొదలు పెట్టాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి లైసెన్సెస్ మీకు కావాలి, ఈ అన్ని డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. హాయ్ అండి, నా పేరు శాండీ. వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్స్ బిజినెస్ ఛానల్ తెలుగు. క్లౌడ్ కిచెన్లో అయ్యో పార్కింగ్ స్పేస్ ఎలా, అయ్యి బాబోయ్ డెకోర్ ఎలా, ఈ అన్నిటి టెన్షన్స్ మీకు ఉండవు. ఎందుకంటే మీ ఇంట్లో మీ కిచెన్లో మీ కంఫర్ట్లో వండుకునే అవకాశాలు మీకు ఖచ్చితంగా ఈ క్లౌడ్ కిచెన్లో దొరుకుతాయి. కాబట్టి మీరు కనుక అయ్యి బాబోయ్ నేను ఎలా డెకోర్ ఎలా చూసుకోను అని ఆలోచించకుండా మీరు ఓన్లీ ఫుడ్ గురించి, దాని టేస్ట్ గురించి ఆలోచిస్తే అది సరిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కనుక మెన్యూ తయారు చేసేటప్పుడు ఓవర్ ఎగ్జాజరేట్ చేసేసి ఆ డిష్ పెడదాం, ఈ డిష్ పెడదాం, ఆ డిష్ పెడదాం అని ఆలోచించకుండా హోమ్లీగా సింపుల్గా కనుక మీరు మీ మీల్స్ పెడితే కనుక అందరికీ ఆ క్లౌడ్ కిచెన్ అనే ఆ విజన్ కళ్ళ ముందు మీ మెన్యూ ద్వారానే తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఆన్లైన్ డెలివరీ యాప్స్లో మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ క్లౌడ్ కిచెన్ అక్కడ ఉండేలా చూసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ డెలివరీ యాప్స్ 18 to 20% రెవెన్యూ మీ ప్రాఫిట్లో నుంచి తీసుకుంటారు. అండ్ కొన్ని ఫుడ్ యాప్స్, అన్నీ అని చెప్పను, కానీ కొన్ని ఫుడ్ యాప్స్ మాత్రం వన్ టైం ఇంటిగ్రేషన్గా మీ నుంచి స్టార్టింగ్లోనే ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. కాబట్టి మీరు ముందే స్టార్టింగ్లోనే వాళ్ళు ఎంత రెవెన్యూ తీసుకుంటారు, వాళ్ళు స్టార్టింగ్లో కనుక డబ్బులు తీసుకుంటారా, వన్ టైం ఇంటిగ్రేషనా, లేకపోతే కనుక 1 year కొలాబరేషన్ మీద ఇంత అని వాళ్ళు మీకు అమౌంట్ చెప్తానని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఆ ఫుడ్ డెలివరీ యాప్స్ మీరు ఎక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకొని చదువుకొని ఆ తర్వాత మీరు అడుగేయండి. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే ఈ లైసెన్సెస్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఈ క్లౌడ్ కిచెన్ అనే బిజినెస్ మొదలెట్టే ముందే ఈ రిజిస్ట్రేషన్స్, ఈ లైసెన్సింగ్ అంతా చేసేసుకోండి. FSSAI లైసెన్సింగ్, GST లైసెన్సింగ్, మున్సిపల్ హెల్త్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ మీరు చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకా ఎన్నో ఉంటాయి మీ క్లౌడ్ కిచెన్, మీ మెన్యూ పరంగా ఇంకా ఏమేమి ఉంటాయో లైసెన్సింగ్ అనేది జాగ్రత్తగా చూసుకొని ముందుకు సాగాలి. క్లౌడ్ కిచెనే కదా, ఒక 2-3 ఉంటే సరిపోద్ది, ఎందుకు అంతమంది అని ఆలోచించకుండా కనీసం ఒక 5 మంది అందరూ కలిసి వంటలు చేసుకోవడానికి గనక మీరు పాలు పంచుకుంటే మీకు ముందుకు సాగేటప్పుడు మీ బిజినెస్లో ఎంతో ఉపయోగపడుతుంది. మీ క్లౌడ్ కిచెన్ చిన్నదై ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు, కానీ కనీసం ఒక మినిమం 5 మందిని కనుక మీరు హైర్ చేసుకుని స్టార్టింగ్లోనే ఉంచుకుంటే ముందుకి మీకు మీ బిజినెస్కి ఎంతో ఉపయోగపడుతుంది. క్లౌడ్ కిచెన్ అనేది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక రెస్టారెంట్ కాదు, డైన్ ఇన్ లేదు. కాబట్టి మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను నా వెబ్సైట్ని లేదా నేను నా సోషల్ మీడియా పేజ్ మీద ఎలాంటి మంచి పిక్చర్స్, ఎలాంటి మంచి ఐడియాస్ వాడి నేను జనాల ముందు ప్రమోట్ చేయగలను. మన భారతదేశంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రస్తుతానికి ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ డిజిటల్ ఇండియా. కాబట్టి మీరు గనక మీ సోషల్ మీడియా పేజ్ మీద గనక మీ క్లౌడ్ కిచెన్ని ప్రమోట్ చేయగలిగితే అంతకు మించిన మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ మీకు ఇంకొకటి ఉండదు. కాబట్టి మర్చిపోకుండా డిజిటల్ మీడియా మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని రెడీగా ఉంచండి. మీకు ఇంకా క్లౌడ్ కిచెన్ గురించి డీటెయిల్స్ కావాలి, నేను ఇలాంటి బిజినెసెస్ గురించి తెలుసుకోవాలి, నాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మీరు మా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. లేదు అనుకుంటే నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మా ఫ్రీడమ్ యాప్కి, అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీకు నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, నేను ఖచ్చితంగా చదివి మీకు ఎలాంటి వీడియోస్ చేసి పెడతాను. లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, షేర్ చేయండి. అండ్ ఆల్సో నేను మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్ తీసుకొని మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.